శంబాల సినిమా చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే జస్ట్ ఓకే. ఈ సినిమాలో కూడా యాజ్ యూజువల్‌గా దేవుడిని ఎన్‌కేజ్ చేసుకోవడానికే ట్రై చేసినారు. తప్పులేదు. ఎందుకంటే ట్రెండ్ అలాగనే నడుస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఆ ట్రెండ్‌నే ఫాలో అయినారు. ఆది సాయి కుమార్ ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే ఫార్ బెటర్. కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సైన్స్ వర్సెస్ శాస్త్రం. ఈ సినిమాలో వీళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ అయితే నాట్ కన్విన్స్డ్ అని నాకు అనిపించింది. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే శంబాల ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. ఈ విలేజ్ లో ఒక ఉల్కా పడుతుంది. సో దీని తర్వాత ఊర్లో సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతుంటాయి. ఊరి వాళ్ళంతా దీన్ని దయ్యం అనుకుంటుంటారు. ఈ ఉల్కాను టెస్ట్ చేయడానికి జియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ ఇక్కడికి వస్తాడు. ఇది దయ్యం కాదు సైన్స్ అంటాడు. సో సైన్స్ వర్సెస్ శాస్త్రం. సో ఈ మర్డర్లన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వీటిని డాక్టర్ విక్రమ్ ఎలా ఆపాడు, అది సైన్స్ తోనా శాస్త్రంతోనా అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగే, అదే ఇందాకనే మాట్లాడినట్టు. బట్ ప్లే వస్తే కొంచెం వీక్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయి, ఇంటర్వల్ బాగున్నాయి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆ సెటప్ ఇది ఇంతవరకు బాగానే ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్ లో కూడా డ్రామా మిస్సింగ్. ఇంకా సెకండ్ హాఫ్ ఇది ఎందుకు జరుగుతుంది అని ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇంకా ఏముండదు స్టోరీ. ఒకడు చంపుతుంటాడు, వీడు వెళ్ళి ఇంకొకరిని చంపుతాడు, వాడు వెళ్ళి ఇంకొకరిని చంపుతాడు. ఫైనల్ గా ఏదైతే కన్క్లూజన్ ఉందో అది ఫట్టున ఇచ్చేసి సినిమాని ఫినిష్ చేస్తారు. సో ప్రాపర్ ఎమోషన్ గానీ డ్రామాను గానీ బిల్డ్ అయితే చేయలేదు. ఇక సినిమాలో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ ఎపిసోడ్స్ మస్తున్నాయి. డైరెక్ట్ స్టోరీలోకి వచ్చినారు. ఎక్కడే కానీ సాంగ్స్ డిస్టర్బెన్స్ ఇదంతా ఏం లేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్ దగ్గర ఒక 10 minutes ఉంటుంది. ఇదైతే సాలిడ్గా ఉంది. థియేటర్ మొత్తం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినారు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అది కూడా ఓకే, బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా ఓకే. ఫస్ట్ హాఫ్ లో ఒక లేడీ క్యారెక్టర్ సెటప్ ఇది మంచి పే ఆఫ్ ఇచ్చింది, ఇది కూడా బాగుంది. ఇంకా నెగిటివ్ విషయాలకు వస్తే అసలు టైటిలే శంబాల పెట్టినప్పుడు ఈ ఊరి గురించి ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఈ విలేజ్ లో ఉల్కా పడింది, బిఫోర్ ఎట్లుంది, ఆఫ్టర్ ఎట్లుంది, ఈ క్యారెక్టర్లు ఎవరెవరు ఏమేమి చేస్తుంటారు, అసలు సర్పంచ్ ఏంటి, వాళ్ళ కొడుకు ఏంటి, వాళ్ళ కొడుకు మాట్లాడితే ఆవేశపడుతుంటాడు తప్ప ఏం లేదు. సో వాళ్ళ మదరు ఏదో సాంగ్ లో కొంచెం అటు ఇటు చూపిస్తాడు తప్ప ప్రాపర్ అయితే ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. స్వామి ఉంటాడు, ఆయన కూడా మాట్లాడితే టైంకి ఇట్లా వస్తుంటాడు, మళ్ళీ పోతుంటాడు. సో ఆ విలేజ్ ఎక్కడో, ఆది ఎక్కడో, అంతా అంటే ప్రాపర్ గా జియోగ్రఫీ అయితే ఎస్టాబ్లిష్ అయితే జరగలేదు. దాంతో కొంచెం చిన్న అనీజీ ఫీలింగ్ అయితే వస్తుంటది. నెక్స్ట్ ఈ సిరీస్ ఆఫ్ మర్డర్లు జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ దయ్యం వల్ల అని అంటది. సో దీనికి సొల్యూషన్ కోసము గుడ్ క్యారెక్టర్ అంటే గాడ్ అనుకోండి. సో ఈ గాడ్ ఆది సాయి కుమార్ ను ఎందుకు చూజ్ చేసుకున్నాడు? వై డాక్టర్ విక్రమ్ సైన్స్ చదువుకున్నాడు, సైన్స్ ను విపరీతంగా నమ్మేవాడు, శాస్త్రం అంటేనే ట్రాష్ అనే ఫీలింగ్ ఉన్నవాడు. సో ఇలాంటి వాడిని గాడ్ ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఏంటి రీజన్ ఏంటి? సో అలాంటి రీజన్ ఏమి ఇవ్వడానికి ట్రై చేయలేదు. నెక్స్ట్ ఒక 20-25 years సైన్స్ మీద చదువుకొని దాని మీద ఎన్నో రీసెర్చ్లు చేసిన ఆది సాయి కుమార్ ఇంటర్వెల్ టైంలో ఒక చిన్న విజువల్ చూసి సడన్ గా సైన్స్ అంతా లేదు, శాస్త్రమే గొప్పదని టక్కున విభూది పూసుకుంటాడు, మొత్తం శాస్త్రం మీదకి షిఫ్ట్ అయిపోతాడు, ఫ్లిప్ అయిపోతుంది క్యారెక్టర్. ఇదైతే నాకైతే షాకింగ్ అనిపించింది. మనము ఒక 20-25 years ఒకదాన్ని బిలీవ్ చేసినాము, ఈ బిలీవ్ సిస్టమ్ అంతా రాంగ్ అని మనకు తెలుస్తూనే వెంటనే ఎలా బిలీవ్ చేస్తాము? అరే ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, ఈ స్ట్రగుల్ ఎక్కడే కానీ ఈ క్యారెక్టర్లో ఉండదు. అలా సడన్ గా ఫ్లిప్ అయిపోతుంది. దీంతో ఏమైపోయిందంటే ఈ స్ట్రగుల్ సంబంధించిన ఈ డ్రామా మొత్తం మిస్ అయిపోయింది. ఇది ప్రాపర్ డ్రామా సెకండ్ హాఫ్ లో పెట్టింటే మస్తు ఉండేది. నెక్స్ట్ దేవి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఇది బాగా ప్రెడిక్టబుల్ గా అనిపించింది. మా తప్పు కాదు, రైటింగ్ లోనే ఆ ప్రాబ్లం ఉంది. మీరు ఆ క్యారెక్టర్ ను ఆ బిహేవ్ చేసే విధానంతోనే, ఆ గెటప్ కావచ్చు, ఆ బిహేవ్ చేసే విధానంతోనే ఎవరైనా ఆల్మోస్ట్ అందరు ప్రిడిక్ట్ చేస్తారు దాన్ని. అలా కాకుండా అన్ప్రెడిక్టబుల్ గా ఉంచి న్యాచురల్ గానే బిహేవ్ చేసినట్టు చేసింటే సపరేట్ గెటప్లు ఇవి కాకుండా అలా సడన్ గా ఒకసారి ఇది ఆ రివీల్, బిగ్ రివీల్ అయింటే ఖచ్చితంగా షాక్ వాల్యూ ఉండేది. మీరే దాన్ని స్పైల్ చేసేసినారు. ఒక క్యారెక్టర్ ఉంటుంది, సో అది ఆది సాయి కుమార్ కు నువ్వు ఈ డైరెక్షన్లలో, ఆ డైరెక్షన్లలో నువ్వు ముందుకెళ్ళు, వెనకాల ఇదంతా డైరెక్షన్స్ ఇస్తుంటది. అంటే సొల్యూషన్ సైడ్ తీసుకెళ్తుంటది ఈ క్యారెక్టర్. సో ఇది ఓపెనింగ్ నుంచే ఇలాంటి లీడ్స్ అన్ని ఇవ్వడం వల్ల నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇలాంటి సైన్స్ ను బిలీవ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ ఏదో ఆయన రీసెర్చ్ లో ఆయన వెళ్తున్నాడు, ఇది రాంగ్, సైన్స్ కాదు శాస్త్రం అని ఇంకొక డిసైడ్ అయింది, ఇలాంటి
దాంట్లో వెళ్ళినా కూడా ఎక్కడో ఒక డెడ్ ఎండ్ వచ్చింది. అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అరే సైన్స్లో దీనికి సొల్యూషన్ దొరకడం లేదు, శాస్త్రంలో సొల్యూషన్ దొరకడం లేదు, ఇప్పుడు ఎలా అని మొత్తము తల బద్దలు కొట్టుకుంటున్న టైంలో ఇలాంటి చోటు వచ్చి ఇది ఒక డైరెక్షన్ చూపిస్తే ఇలాంటి క్యారెక్టరు, అప్పుడు ఆ డైరెక్షన్లో అయితే సొల్యూషన్ వస్తే అది నాకు హై. అంతే తప్ప అడగకముందే అన్నం పెడితే మనకేం దాని టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ డాక్టర్ విక్రమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఆ డెవిల్ క్యారెక్టర్ను ఫైండ్ అవుట్ చేసే క్రమంలో గమనిస్తున్నప్పుడు ఆ డెవిల్ కూడా అరే ఎలా వీడు నన్ను ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు దీనికి రీజన్ వీనికి వెనక ఒక ఫోర్స్ ఏదో హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు ఈ డెవిల్ క్యారెక్టర్ ఆ ఫోర్స్ను ఏదో ఒక రకంగా, ఎందుకంటే ఇది సినిమానే కదా ఆబ్వియస్లీ, ఫోర్స్ను లాక్ చేసి అంటే వీళ్ళకు ఆ సపోర్ట్ చేయకుండా చేస్తే ఇంతవరకు సపోర్ట్ ఇచ్చిన క్యారెక్టర్ ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ గా గాయబ్ అయితే విక్రమ్తో పాటు ఊరంతా అంటే మొత్తం లాక్ అయిపోయింది. క్యారెక్టర్లన్నీ ఇలా అయిపోయినప్పుడు ఇప్పుడు అరే ఏం జరుగుతుంది రా, వీళ్ళకి సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా పోయింది కదా అని మనకు అనిపిస్తే అప్పుడు మస్తు డ్రామా వచ్చేది. అసలు దీనికోసం మళ్ళీ దాన్ని ఎట్లా పట్టుకొస్తారు ఏంటి, ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ డివోషనల్ సినిమాలో ఇలాంటివన్నీ మస్తు హై ఇస్తాయి. సో దాన్ని కూడా ఏం యూజ్ చేయలేదు, అది ఊరికే సపోర్ట్ చేస్తూనే ఉంటుంది లాస్ట్ వరకు కూడా. అంటే దానికి ఒక హడ్డీలు కానీ అలాంటివి ఏం చేయలేదు. నెక్స్ట్ దీంట్లో ఒక పాప ఉంటుంది, ఆ పాపకు ఆటిజం పెట్టినారు. అసలు ఈ ఆటిజం ఎందుకు పెట్టినారు అంటే క్లైమాక్స్లో ఈ పాప మీద సింపతి వచ్చి ఆడియన్స్లో మంచిగా పే చేస్తుందేనా, లేకపోతే స్క్రిప్ట్కి ఏదైనా హెల్ప్ అవుతుందనా? స్క్రిప్ట్ సైడ్ అయితే ఏం హెల్ప్ అయితే చేయలేదు, బట్ ఛాన్స్ ఉండింది. ఆ లాస్ట్లోనే అన్ని క్యారెక్టర్లు ఒకదాన్ని బిలీవ్ చేసి ఎక్కడో డెడ్ ఎండ్కి వెళ్ళినాయి. అలాంటి టైంలో ఈ ఆటిజం ఉన్న పాప ఏదో సేమ్ అంతే ఇన్నోసెన్స్గా ఏదో ఒక మాట ఇస్తే అక్కడ నుంచి ఏదో డైరెక్షన్ వీళ్ళందరం డైరెక్షన్ ఎత్తుకొని అటు వెళ్తే అట్లీస్ట్ క్యారెక్టర్కు ఆటిజం పెట్టినందుకు ఒక ఇంపార్టెన్స్ ఉండేది. లేకపోతే ఏదో ఊరికే పెట్టిన ఫీలింగ్ ఉంది తప్ప అది లేకపోయినా వచ్చే నష్టం ఏం లేదు సినిమాకు. ఎప్పుడైతే సినిమాకు ఇది లేకపోయినా వచ్చే నష్టం లేదన్నప్పుడు అప్పుడు అది పెట్టడం ఎందుకు? నెక్స్ట్ ఆ పాప ఫాదర్ కూడా పోలీస్ కానిస్టేబుల్, బాగా ప్రెడిక్టబుల్. మనం ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో సినిమాలు చూసినాం, సేమ్ అదే క్యారెక్టరైజేషన్ అదే ఎండింగే. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సో మ్యూజిక్ బీజిఎం అయితే చాలా బాగుంది. సో ఇలాంటి డివోషనల్ గా కొన్ని సీన్లలో బాగా హై అయితే తీసుకొచ్చినారు, చాలా హెల్ప్ అయింది సినిమాకు. గ్రాఫిక్స్ కొంచెం అక్కడక్కడ తెలిసిపోతుంది, బట్ ఆ బడ్జెట్లో అనేది ఓకే. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఆది సాయి కుమార్ చాలా సెటిల్డ్గా చాలా బాగా చేసినాడు, బాగున్నాడు కూడా. నెక్స్ట్ ఆ రాములు క్యారెక్టర్ అది 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 కూడా బాగుంది, క్యారెక్టర్ బాగా చేసినారు ఆ క్యారెక్టర్ కూడా. దాని తర్వాత ఫిజికల్లీ ఏబుల్డ్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా అంటే ఇంటర్వెల్ టైం ఆ 10 minutes ఆ క్యారెక్టరే దుమ్ము దులుపుతుంది, అది కూడా బాగా పే చేసింది. ఓవరాల్గా అయితే ఈ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలను ఇష్టపడే వాళ్ళైతే వెళ్ళి సినిమాని చూడొచ్చు. ఎటువంటి ఇబ్బందికరమైన సీన్లు అయితే లేవు, ఫ్యామిలీస్ అయితే వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.